మనందరికీ తెలుసు, భారత స్వాతంత్రం ఒకే రోజుల్లో రాలేదు అని. అది లక్షలాది మంది పోరాటం, త్యాగం మరియు రక్తంతో నిండిన చరిత్ర. అలాంటి త్యాగం చేసిన యువ వీరుల్లో ఒకరు, కేవలం 23 సంవత్సరాలలో దేశం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడు షాహిద్ భగత్ సింగ్. భగత్ సింగ్ గారు 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని బాంగ్రా గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం దేశభక్తులతో నిండింది. తండ్రి కిషన్ సింగ్, తాత అర్జున్ సింగ్ ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు. చిన్నప్పటి నుండి భగత్ సింగ్ గారి హృదయంలో దేశప్రేమ బలంగా ఉంది. ఆయన బడి రోజుల్లోనే చెబుతూ ఉండేవాడు, నేను పెద్ద అయ్యాక దేశం కోసం పోరాడుతా అని. 1919లో జరిగిన బిలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 12 సంవత్సరాలు. ఆ ఘటన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి రక్తంతో తడిసిన నేలను సీసాలు తీసుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ సీసా ఆయనకు దేవతా విగ్రహంలా అయిపోయింది. అదే రోజు ఆయన నిర్ణయించుకున్నారు, దేశ స్వాతంత్రం అయ్యే వరకు నేను నిద్రపోను. విద్యలో అద్భుతంగా ఉన్న భగత్ సింగ్ గారు లాహోర్ నేషనల్ కాలేజీలో చదివేవారు. అక్కడ ఆయనకు క్లర్క్ మార్క్స్, లెనిన్, గాంధీ వంటి మహనీయుల ఆలోచనలు ప్రేరణ ఇచ్చాయి. కానీ ఆయన నమ్మకం ఒక్కటే, కేవలం మాటల్లో స్వాతంత్రం రాదు, దానికి కర్మ కావాలి. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRA అనే సంస్థలో చేరి బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా విప్లవం కార్యక్రమాలు ప్రారంభించారు. 1928లో లాలా లజపత్ రాయ్ గారు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆ నిరసనలో బ్రిటిష్ పోలీసుల దాడుల్లో లాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటన భగత్ సింగ్ గారిని తీవ్రంగా కలిచివేసింది. తన స్నేహితులు రాజ్గురు, సుఖదేవ్లతో కలిసి ఆయన ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించారు. డిసెంబర్ 1928లో వారు జాన్ శాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని కాల్చి చంపేశారు. మరుసటి సంవత్సరం 1929 భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ కలిసి ఢిల్లీ సెంట్రల్ జైల్లో బాంబులు విసిరేశారు. కానీ ఆ బాంబులు ఎవరినీ హాని చేయడానికి కాదు, అవి ఒక సందేశం ఇచ్చేందుకు. ఆ సమయంలో ఆయన గలం మారుమోగింది, ఇంక్లాబ్ జిందాబాద్, అంటే విప్లవం చిరంజీవి కావాలి. ఆయన పారిపోకుండా తనే పోలీసులకు లొంగిపోయాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నది భయం కాదు, అవగాహన. జైల్లో ఆయన పోరాటం ఆగలేదు. భారత ఖైదీలకు, బ్రిటిష్ ఖైదీలకు సమాన హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఉపవాస దీక్ష చేశారు. 116 రోజుల పాటు ఆయన ఆహారం తీసుకోలేదు. మరియు ఆయన సంకల్పం చూసి బ్రిటిష్ పాలకులే వణికిపోయారు. 1931 మార్చి 23 ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరివేశారు. కానీ ఆ చివరి క్షణాల్లో కూడా ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఉరితాడుపై అడుగు పెడుతూ ఆయన చివరి మాటలు, వాళ్ళు నా శరీరాన్ని చంపగలరు, కానీ నా ఆలోచనలు కాదు. అదే రోజు ఆయన షాహిద్ అయ్యాడు. కానీ ఆయన ఆలోచనలు ఈరోజు కూడా ప్రతి భారతీయ యువకుడిలో జీవిస్తూనే ఉన్నాయి. ఆయన జైల్లో ఉన్నప్పుడు 23 పుస్తకాలు చదివారు. వాటిల్లో లెనిన్, టాల్స్టాయ్ రచనలు ప్రధానమైనవి. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 28 చాలా చోట్ల యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన చివరి కోరిక, నా మరణం భారత యువతుల్లో విప్లవం ద్వారా రగిలించాలి. ఉరి తీయడానికి ముందు ఆయన నవ్వుతూ పాడిన పాట, సర్ ఫిరోషీ కీ తమన్నా ఆప్ హమారే దిల్ మే హే, అనగా దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించాలనే కోరిక ఇప్పుడు మా మనసుల్లో ఉంది. భగత్ సింగ్ గారు చూపిన మార్గం ఈరోజు కూడా మనకు ఒక దారి చూపిస్తోంది. దేశం కోసం, న్యాయం కోసం, నిజం కోసం నిలబడడం అంటే ఏమిటో ఆయన మనకు నేర్పారు. ఇంక్లాబ్ జిందాబాద్, భగత్ సింగ్ అమర జవాన్.